హైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. ఈ ఘటనలో జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 16న కారుతో యువతిని ఢీకొట్టినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కారు ఢీకొనడంతో లైఫ్ స్టైల్ ఉద్యోగిని భారతి మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. హైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. ఈ ఘటనలో జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 16న కారుతో యువతిని ఢీకొట్టినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కారు ఢీకొనడంతో లైఫ్ స్టైల్ ఉద్యోగిని భారతి మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు హైదరాబాద్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ప్రస్తుతం పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉందని అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం? దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి ఎంతవరకు దర్యాప్తు చేశారు? ఎస్ సయ్యద్, ఇది మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 16వ తేదీన ఆగస్టు 2026వ తేదీన ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇనార్బిట్ మాల్ దగ్గర యాక్సిడెంట్ అయితే జరిగింది. సో అందులో లైఫ్ స్టైల్ సోర్స్ లో పనిచేస్తున్న భారతి ముఖి అనే అమ్మాయి ఈ ప్రమాదంలో ఆమెకి కారు గుద్దడంతో ఆమె అక్కడికక్కడే కొంచెం మేరకు గాయాలైతే అక్కడి నుంచి అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లడం అయితే జరిగింది. సో మొత్తానికి ఇక్కడ యాక్సిడెంట్ చేసిన కార్ నంబర్ కనుక ఒకసారి చూస్తే TG09G0666 ఈ నంబర్ గల కారు డ్రైవ్ చేస్తున్నది సంజూస్ అనే వ్యక్తి డ్రైవ్ చేస్తున్నారు. ఈయన లింగంనేని రమేష్ గారి తాలూకా కుమారుడు అనేది తెలుస్తోంది. సో అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఆమెను అపోలో ఆసుపత్రికి ఆ కార్ లోనే తీసుకెళ్ళినట్లుగా అక్కడ చెప్తున్నారు. సో మొత్తానికి పోలీస్ స్టేషన్ లో, మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ క్రైమ్ నంబర్ 1238/2026 కింద కేసు అయితే ఫైల్ అయింది. దాంతో పాటు సెక్షన్ 106 లో 1 BNS ఈ కింద కేసు నమోదు చేసి ప్రస్తుతానికి అయితే పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు ఆ ప్రాంతంలో గల సీసీ కెమెరాలు కావచ్చు తదితరవన్నీ కూడా తీసుకుంటూ ఈ దాడి అంటే ఈ యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది, సో జరిగేటప్పుడు ఆ అమ్మాయి ఆ రోడ్డు మీదకి ఎందుకు వచ్చింది, సో ఆ వెహికల్ ఎంత స్పీడ్ లో వెళ్తుంది అనేది పూర్తిగా వివరాలు తీసుకుంటూ వెళ్తున్నారని చెప్పుకోవాలి. మరి ఇందులో రాజకీయ కోణం ఉందా లేదా అనేది కూడా పోలీస్ అధికారులు ఒకవైపు ఎంక్వైరీ చేస్తారు. ఎందుకంటే 16వ తేదీన ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. సో ఇప్పటికి 4 రోజుల పాటు ఆమె క్రిటికల్ గా చివరి శ్వాస వరకు ఆమెను బతికించే విధంగా ఇటు వైద్య అధికారులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె తలకి తీవ్రమైన గాయం తగలడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మరి పోలీస్ అధికారులు ఇలాంటి నగరంలోనే అనేకం జరుగుతున్న ఈ ర్యాష్ డ్రైవింగ్ సంబంధించి కావచ్చు, ఓవర్ టేకింగ్ కావచ్చు, ఇలాంటి దగ్గర మాత్రమే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వాటిని అరికట్టాలంటే ముఖ్యంగా ఇలాంటి ర్యాష్ గా వెళ్తున్న వారిపైన ఇంకెలాంటి క్రిమినల్ కేసులు పెట్టబోతారు, ఒకరికి పెట్టిన తర్వాత ఇదే కంటిన్యూగా తెలంగాణ మొత్తం ఏ విధంగా ఉండబోతోంది అనేది మాత్రం పోలీస్ అధికారులు తీసుకునే యాక్షన్ తో పాటు న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల పైన పూర్తిగా ఆధారపడి ఉందని చెప్పొచ్చు. సయ్యద్. ఓకే ప్రశాంత్, ఇందులో ఇప్పుడు రాజకీయ నాయకుడి కొడుకు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అంటున్నారు. ఇది ఏమైనా ఉద్దేశపూర్వకంగా చేసే యాక్సిడెంటా? అంటే ఆ సమయంలో తొక్కిని మాత్రం ఆయనే అని చెప్తున్నారు. ఆయన కుమారుడు తొక్కాడు అనేది మాత్రం ఇక్కడ చెప్తున్నారు. సో ఆయన జరిగిన తర్వాత ఆయన అప్పటికే రెస్పాన్స్ అయ్యి ఆ వెహికల్ లోనే తీసుకెళ్లారు అనేది మాత్రం చెప్తూ ఉన్నారు. సో మరి జరిగిన ఘటనకు సంబంధించి ఈ ఎవరైతే ఇనార్బిట్ మాల్ లో పనిచేస్తున్న వారు ఇక్కడ అశోక్, అలోన్, అలాగే ఇంకా మిగతా వారందరూ కూడా
కొంతమంది పోలీస్ స్టేషన్ సంప్రదింపులు చేసి కేసు చెప్పడంతో ఈ కేసు అంతా కూడా ఇప్పటి వరకు వస్తుందని చెప్పుకోవాలి. మరి దీనికి సంబంధించి కూడా పోలీస్ అధికారులు రెండు కోణంలో కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అది రాజకీయ కోణం అంటున్నారు, ఒకవైపు నడుస్తుంది. దాంతో పాటు రెండో కోణం కూడా ఎంక్వైరీ చేస్తారు. అసలు ఆయన అంత స్పీడ్ లో నగరంలో ట్రావెల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇంతవరకు ఎందుకు జరుగుతుంది అనేది మాత్రం చూస్తూ ఉన్నారని చెప్పుకోవాలి. మరి ఇలాంటి ర్యాష్ డ్రైవింగ్ సంబంధించి ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటే అవుతుందా లేదనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడే కొద్ది నెలల క్రితమే ఆయన వాళ్ళ నాన్నగారు జనసేన రాజ్యసభ సభ్యులుగా లింగంనేని రమేష్ కి పదవి ఎంపీగా స్థానం మీద దొరికింది. మరి అలాంటి తరుణంలో హైదరాబాద్ లో ఇలాంటి ఘటన జరగడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఇటు అధికార ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కావచ్చు, ఇలాంటి వెహికల్స్ ముఖ్యంగా రన్ చేసేటప్పుడు ఇతరుల ప్రాణాలనే చెలగాటాలు చేసి కూడా వెళ్తున్నారు. కాబట్టి మరి న్యాయస్థానాలు ఏ విధంగా చూడాలి, అధికారంలో ఉందని ఒక విధంగా చూస్తారా, లేకపోతే ప్రతిపక్షంలో ఉందని ఒక విధంగా చూస్తారా, సామాన్యుల ప్రాణాలనే అరికట్టుకున్న ఇలాంటి ర్యాష్ డ్రైవర్లకు సంబంధించి ఏ విధంగా చూడాలి అనేది చూడాలి. మరి అధికారుల పనితీరు ఏ విధంగా ఉంటుందని చూడాలని ఫైనల్ గా చెప్పొచ్చు. మరి ఫైనల్ గా చెప్పాలంటే ఈ హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలోనే అనేకం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొండాపూర్ లో జరిగిన ఒకే రోజులో జరిగిన ప్రమాదాలు 3-4 ఉన్నాయి. ఆర్మీ జవాన్ కూడా, రిటైర్డ్ ఆర్మీ జవాన్ కూడా బుద్ధి చంపిన ఘటనలు ఉన్నాయి. సో ర్యాష్ డ్రైవింగ్ ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. మరి రాత్రిపూటలు జరుగుతున్న ప్రమాదాలు ఒక ఎత్తు అయితే ఇక్కడ మధ్యాహ్నం 3 గంటలకి ప్రమాదం జరిగింది. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకుంటూ పోలీస్ అధికారులు ఏ విధంగా కేసు ఫైల్ చేయబోతారు, వారికి ఏ విధంగా సాక్ష్యాలు, ఈ సీసీ కెమెరాలు ఇవన్నీ తీసుకుంటూ ఈ కేసుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారన్న దానిపైన పూర్తిగా ఆసక్తి నెలకొందని చెప్పుకోవాలని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రశాంత్.